ఈరోజు వీడియోలో మీకు నేను బెల్లం సేమియా పాయసం చేసి చూపించబోతున్నాను. అబ్బో, బెల్లం పాయసమా అంటే పాలు ఇరిగిపోతాయి, చాలా కష్టమేమో అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. దానికి ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. ఎప్పుడు బెల్లం మనం యాడ్ చేయాలో అది తెలుసుకోవాలి, అంతే. అండ్ ఈ బెల్లం సేమియా పాయసం చల్లగైన తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీ ఉంటుందండి, గట్టిగా అవ్వదనమాట. అది ఎలాగో ఏంటో ఫుల్ వీడియో చూస్తేనే మీకే తెలుస్తుంది. సో వీడియోలోకి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పిడికిడి వేసుకున్నాను. ఈ జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు అన్నమాట. ఇవి కూడా నేను ఒక పిడికిడి వేసుకున్నాను. ఇవి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో మీరు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకున్నారనుకోండి మాడిపోద్ది అనమాట, అందుకే లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ 3 మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మీరు సేమియా తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పుతో సేమియా తీసుకున్నానండి. ఈ సేమియాని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా మీరు ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. ఈ సేమియా ఫ్రై అవుతుంది కదండి, కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకొని అందులోని 2 కప్పులతో వాటర్ తీసుకోవాలి. ఏ కప్తో మనం సేమియా తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు వాటరు, 4 కప్పులు పాలు వేసుకోవాలి. ఈ పాలు పచ్చి పాలు కాదండి, మరిగించుకుని పాలే అనమాట. పాలు వేసిన తర్వాత ఇదంతా బాగా మరిగించుకోవాలండి, వేడెక్కాలన్నమాట. ఒక పొంగు వచ్చిన వరకు మరిగించుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేమియా పాయసం చేసినప్పుడు మీరు వేడి పాలు వేసుకుంటేనే అది చల్లగైన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. చల్లటి పాలు వేస్తారనుకోండి, చల్లగైన తర్వాత పాయసం గట్టిగా అయిపోద్ది. అందుకే వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, సేమియా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అరగంట పాటు నానబెట్టుకున్నానండి. నీటిలోని నానబెట్టిన తర్వాత నీళ్ళంతా తీసుకొని సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేసాక 1 నిమిషం పాటు ఈ సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకోవాలండి, సేమియాతో పాటే. ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేడి చేసుకుని ఉంచుకున్నాం కదా పాలు, అదంతా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా మెత్తబడిన వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సేమియా ఇలా ఉడకాలన్నమాట. వేలుతో ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ యాలకుల పౌడరు, మనం జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని 1 కప్పుతో బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ పౌడర్ తీసుకున్నాను, మీరు గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. 1/4 కప్ అంత వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు రావాలన్నమాట, అంతే. ఇలా పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా మనం సేమియా పాయసం చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. బెల్లం మీరు సేమియా కొంచెం చల్లబడిన తర్వాతే వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నారనుకోండి పాలు విరిగిపోతాయి అనమాట. ఇది తెలియక చాలా వరకు వేడి పాలల్లోనే వేసేస్తారనమాట. పాకం వేసిన తర్వాత పాకం అంతా ఇందులో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బెల్లం సేమియా పాయసం. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగైన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అలానే ఉంటుంది. మీకు నేను చల్లగైన తర్వాత కూడా చూపించాను, చూడండి. ఇది చల్లగైన తర్వాత అనమాట వీడియో. చూసారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.